భద్రకాళి మూవీ రివ్యూ. అద్భుతం, ఫంటాస్టిక్. ట్రైలర్ నిజంగానే అద్భుతం. ఇదేదో సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని అనిపించింది. అందుకే వెళ్ళాను. ఇందాకే చూసాను. బట్ సినిమా అయితే డిసప్పాయింటింగ్ ఎక్స్‌పీరియన్సే ఇచ్చింది. డైరెక్టర్స్ లైక్ శంకర్ గారు అండ్ లేట్ కేవీ ఆనంద్ గారు తీసుకునే టైప్ లాగా పొలిటికల్, కరప్షన్, సిస్టమ్ అంటూ పొలిటికల్ మీడియేటర్ అనే ఒక పాయింట్ ఒకటి తీసుకున్నారనే గాని ఈ మూవీ డైరెక్టర్ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ మాత్రం అదే ఔట్‌డేటెడ్ బోరింగ్ కొట్టుడు. ఏమనిపించిందంటే పాయింట్ ఒకటి తీసుకున్నారు. సరే ఆ పాయింట్ మీద తీసుకొని వెళ్లారా అంటే అది లేదు. కొద్దిసేపటికే ఇంకేటో బోయి, అటు నుంచి ఇంకేటో బోయి, ఇంకేటేటో బోయి, ఎటేటో బోయి నీరసం తెప్పించింది. బాలేదు నాకైతే మూవీ. ప్లాట్ ఏంటంటే మూవీ 1989 ఒక సైడ్ ఒక చిన్న పిల్లోడు, ఒక సైడ్ ఒక పెద్ద వ్యక్తి అంటూ ఓపెన్ అయ్యిద్ది. అలా 2025లో హీరో కిట్టు దగ్గరకొచ్చిద్ది. పొలిటికల్ మీడియేటర్ అయిన కిట్టు ఒక దాన్ని చేసే క్రమంలో దొరికిపోతాడు. అది అతన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళింది, కిట్టు ఏం చేశాడనేది చూస్తారు. ట్రైలర్ కట్ ఎంత బాగా కట్ చేశారో, సినిమా అంతే కల్తీ చేశారు. ఎలాగంటే స్టార్టింగ్ 20 మినిట్స్ కిట్టు కనెక్షన్స్ ఏంటా అని స్టార్ట్ చేసినప్పుడు ఒకలా ఉంది సినిమా. తర్వాత లెట్ డౌన్ అవ్వటం స్టార్ట్ అయింది. ఇది ఎలా ఉంటదంటే ముందు అక్కడ ఉన్నది ₹1 అంటారు. సరే అని చూస్తాం. ఇప్పుడొచ్చి అక్కడ ఉంది ₹1 కాదు, ₹5 అన్నట్టు బిల్డప్ ఇస్తారు. తీరా చూస్తే ఎక్స్‌పీరియన్స్ ఏమో 50 పైసాకొచ్చేసిద్ది. ఇప్పుడు మళ్ళీ వచ్చి అది కాదు, ఈసారి ₹10 అన్నట్టు బిల్డప్ ఇస్తారు. చూస్తే అది 10 పైసాకి పడిపోద్ది. ఈసారి ఇదంతా కాదు, ₹100 అన్నట్టు బిల్డప్ ఇస్తారు. చూస్తే అక్కడ ఒక్క పైసా కూడా ఉండదు. బిల్డప్ ఫుల్లు, బేస్‌మెంట్ నిల్లు. ఏదో అయిపోయింది. హీరో ఏదో జేసేసాడు. బీటీసీ అంటారు, హ్యాకర్ అంటారు, రష్యా, సింగపూర్, స్విట్జర్లాండ్ అంటారు, ఫోర్త్ రిచెస్ట్ పర్సన్ సన్ కిడ్నాప్ అంటారు, బ్లాక్ టు వైట్ అంటారు, బాంబ్ బ్లాస్ట్ అంటారు, బంకర్ అంటారు. మీడియేటర్ నుంచి స్టార్ట్ చేసి ఎటెటో బోయి ఏది పడితే చెప్పినట్టు ఉంటది. అవతల ఒక పర్సన్‌ని కిడ్నాప్ చేయటానికే నానా తిప్పలు పడ్డ క్యారెక్టర్స్ అంటూ కేవలం ఆ పాయింట్ మీదే సినిమాలొస్తుంటే, రిచెస్ట్ పర్సన్ సన్‌ని సెకండ్స్‌లో ఒక రద్దీగా ఉండే హోటల్‌లో కిడ్నాప్ చేసేసారంటారు, హైడ్ చేయటం అయిపోయిందంటారు. ఎలా అంటే ఎవడు తెలుసురా, ఎవడు తెలుసు. అంటారు. హీరో అన్నట్టు అయిపోయిందన్నట్టు చేసేస్తారు గానీ, హౌ అనేది మాత్రం మిస్టరీ. అసలు ఆ మిస్టరీయే గదా మెయిన్ ఇక్కడ. 'శంకర్' మూవీస్ చూసి కరప్షన్ మీద 2 పేజీలు ఎస్సే రాసుకొనొచ్చి, సంబంధమే లేకుండా ఇరికించడానికి తీసింది తప్ప, అంతకు మించి నథింగ్ ఇక్కడ. పొలిటికల్ మీడియేటర్ అనే పాయింట్ తీసుకున్నప్పుడు, అది చాలా ఎన్నో లింక్స్‌తో కూడుకున్నది ఎలా హ్యాండిల్ చేస్తారనుకున్నా, అది చేయలేక ఔట్‌డేటెడ్ రాడ్ కొట్టుడు కొట్టేసాం మాస్టారు అన్నట్లయిపోయింది. మంచి పాయింట్‌ని ఆచారం ప్రకారం డెస్ట్రాయ్ చేయటం అంటే ఇది ఇదేనేమో. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆల్ ఆర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలా వెళ్ళిపోయారు చేస్తూ అంతే. బీజీఎం ఏదో ఉంది. సీన్స్ ఇంపాక్ట్ లేనట్టే బీజీఎం కూడా అంతే. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది. ఫైనల్లీ 'భద్రకాళి' మూవీ అసలు ఇంట్రెస్టింగ్‌గానే లేదు నాకైతే. జరభద్రం. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.